దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హోలీ టెంపుల్ పరిచర్య తరపున మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమములు చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రారంభ ప్రార్థనతో మనము ఈ యొక్క కార్యక్రమమును ప్రారంభించుకుందాము. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నేను తలంపగానే హృదయమానందముతో నిండున్, నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నాపుడెట్లుండును. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. మహాపరిశుద్ధుడవై ఉన్న ప్రేమ కలిగిన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధ నామమునకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ కృపను బట్టి తండ్రి, ఈ విధంగా నైనా నీ బిడ్డలతో కలిసి నేను స్తుతించడానికి, నీ మాటలు ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవా, ఈ యొక్క కార్యక్రమములో పాల్పంపులు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఉన్నారని నమ్ముచున్నాను తండ్రి. దేవా, ఈ వాక్కులు ఎవరికైతే అవసరమో తండ్రి, ఆ వారికి నైనా ఈ మాటలు అందునట్లుగా నీ కార్యం జరుగునుగాక. యేసుక్రీస్తు నామములో తండ్రి, ఈ కార్యక్రమం ద్వారా నీకు మహిమ కలుగునుగాక. దేవా, నీ పరిచర్య పట్ల నీ ఉద్దేశము, నీ ఆలోచన, నీ సంకల్పము, నీ ప్రణాళిక యావత్తును యేసుక్రీస్తు నామములో మీరు నెరవేర్చండి దేవా. అయ్యా, ఈ యొక్క నైనా టెక్నాలజీ ద్వారా ఇంకా అనేకులను చేరడానికి నీ కృపను దయచేయమని, సహాయము చేయమని, నీ నామం పేరట చేస్తున్న ఈ యొక్క ప్రయత్నమును ఆశీర్వదించుమని, సమస్త మహిమ నీకు మాత్రమే ఆరోపించుకుంటూ నజరేయుడైన శక్తి కలిగిన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి నిన్ను స్తుతించి ప్రారంభిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఒక పల్లవి, ఒక చరణం పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాము. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయంలో కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాము. మన మధ్య ఉన్న దేవుని దాసులు సాంబశివరావు అయ్య గారు వచ్చి దేవుని మాటలు అందిస్తారు. అందరం కూడా శ్రద్ధగా ఈరోజు దేవుడు మన కొరకు ఏ మాటలు అయితే సిద్ధపరిచాడో వాటిని మనము విని వాటి ప్రకారం నడుచుకొని దీవించబడదుము గాక.
ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు నిత్యము మనల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, పోషిస్తూ నడిపించును గాక. ఆమేన్. దేవుని వాక్యము మనలను జీవింపచేస్తుంది. మన జీవితాలను సరైన మార్గంలో ఖచ్చితంగా నడిపిస్తుంది. అటువంటి దేవుని మాటలు ఈ సమయమందు మీకు బోధించుటకు, తెలియపరచుటకు, ప్రచురించుటకు దేవుడు చూపిన కృపకై దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న మీకు కూడా ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యములు జరిగించాలని ప్రార్థిస్తూ ఈ వాక్య పరిచయాన్ని ప్రారంభిస్తున్నాను. ఈరోజు మనం బైబిల్ గ్రంథం మొత్తంలో సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే ఈ ప్రసంగం ద్వారా మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు. కీర్తన 5వ కీర్తన 11వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది: నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. అంటే ఏ వ్యక్తులైతే, ఏ మనిషి అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారు సంతోషంగా జీవిస్తారని అర్థం. ఏ వ్యక్తి అయితే ఏ సమయమందైనా కావచ్చు, ఏ స్థలమందైనా కావచ్చు, ఏ పరిస్థితుల్లో అయినా కావచ్చు, దేవుని ఆశ్రయించిన వాడు, దేవుని ఆశ్రయించిన స్త్రీ, పురుషుడు ఖచ్చితంగా సంతోషంగా ఈ లోకంలో జీవించగలరని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తాం. ఇంకా మీకు అర్థమయ్యేది చెప్పాలంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం రాయబడింది అన్నమాట. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడని. అంటే మనకి ఇవన్నీ ఏం బోధిస్తున్నాయి అంటే, మనము వేటినో ఆశ్రయించడం కాదు, కానీ జీవం గల దేవుణ్ణి మనం ఆశ్రయించడం ద్వారా ఈ భూమి మీద మనం సుఖముగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఆనందంగా మన జీవితాన్ని గడుపుతామని మనకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద మానవ రూపంలో సజీవంగా ఉన్న రోజుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన ఇచ్చిన పిలుపు ఏంటో తెలుసా? మత్తయి సువార్త 11:28 రాయబడింది ఈ మాట: ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పాడు. పదాలు వేరైనా భావం ఒకటే. ఏంటి ఆ భావం అంటే, మనము దేవుణ్ణి ఆశ్రయించాలి. యేసు క్రీస్తు చెంతకు మనం రావాలి. నీ కొరకు, నా కొరకు, సర్వమానవాళి కొరకు తన్ను తాను అర్పించుకున్న, తన్ను తాను బలిగా అర్పించుకున్న, మన కోసం బలి అయిపోయిన, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అయిన యేసు క్రీస్తు సిలువ చెంతకు రావాలి. యేసు క్రీస్తు నువ్వు ఆశ్రయించాలి. యేసు క్రీస్తు నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. యేసు క్రీస్తు మాటకు విధేయత నువ్వు చూపించాలి. ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ జీవితంలో పనిచేయటం ప్రారంభిస్తాడు. అలాగూ నన్ను సంతోషంగా, క్షేమంగా జీవిస్తావు. అయితే ఈరోజు మనము దేవుని ఆశ్రయించి తన జీవితంలో ఎన్నో సంవత్సరాల నుంచి తను పడుతున్న బాధ నుంచి ఒక స్త్రీ ఎలా విడుదల పొందిందో బైబిల్లో రాయబడిన వాక్యాన్ని ధ్యానము చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ఆ స్త్రీకి రోగం వచ్చింది. ఆ భూమి మీద ఆ రోజుల్లో ఎంతోమంది ఉన్నారు. ఆ ఊర్లో కావచ్చు, ఆ పట్టణంలో కావచ్చు, ఎంతోమందికి రోగాలు ఉంటాయి. మీ ఊర్లో మీ ఒక్కకే రోగం లేదు, అందరికీ ఉన్నాయి కదా, ఏదో జబ్బు చిన్న పెద్దది. అట్లానే ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది సమస్య. కానీ ఈ స్త్రీ ఏం చేసిందో, దాని ద్వారా ఆమె ఎలా మేలు పొందిందో, ఎలా విడుదల పొంది క్షేమంగా సంతోషంగా జీవించిందో మనం తెలుసుకొని మనము కూడా అలా చేద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుంచి 34 వరకు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అక్కడ ఒక స్త్రీ గురించిన సంఘటన రాయబడింది. ఆ స్త్రీ పేరు రాయబడలేదు, కానీ ఆ స్త్రీకి ఉన్న జబ్బేంటి, ఆ స్త్రీ ఉన్న సమస్య ఏంటి, ఆ సమస్య బట్టి ఆమె ఎంత నలిగిపోయింది, ఆ సమస్య ఆమెను యేసు నడిపించింది, ఆమె ఎలా యేసు ప్రభువుని విని నమ్ముకొని ఆయన ఆశ్రయించి మేలు పొంది బాగుపడిందో ఇక్కడ ఒక సాక్ష్యాన్ని ప్రభు రాయించాడు. 25వ వచనం మనం చదువుకున్నట్లయితే మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం:
12 ఏళ్ల నుండి రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండింది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడింది. గమనిద్దాము, దేవుడు స్పష్టంగా మనకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతున్నాడు. మనము జాగ్రత్తగా వింటే అన్నీ అర్థమవుతాయి. అందుకనే వినుటకు చెవులు గలవాడు వినుడుగా కానీ బైబిల్ సెలవిస్తా ఉంది. నీ హృదయాన్ని తెరిచి శ్రద్ధగా నువ్వు ఆలకిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు, నీ సమస్యకి పరిష్కారం చూపిస్తాడు. చూడండి, ఒక స్త్రీ ఉంది, ఆమెకి రక్తస్రావం అనే ఒక రోగం ఉంది. ఆ రోగముతో 12 సంవత్సరాల నుంచి ఆమె నరక యాతన అనుభవిస్తూ ఉంది. మనం ఎప్పుడైనా కింద పడినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు రక్తం కారుతూ ఉంటుంది. మీ అందరికీ అనుభవమే, చిన్నదో పెద్దదో ప్రతి మనిషికి తెలుస్తుంది. ఆ బ్లడ్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు కొంచెంసేపు బ్లీడింగ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. అది మన బాడీలో నేచర్ అన్నమాట. ఒకవేళ అలా బ్లడ్ కనుక బ్లీడింగ్ అవ్వడం స్టాప్ అవ్వకపోతే ఏమవుతుంది? బ్లడ్ అంతా బయటికి పోతే మనలో ఉన్న ప్రాణానికి ఆధారం ఏంటి? రక్తమే. కాబట్టి ఆ బ్లడ్ అంతా పోతే మనం నీరసించిపోదాం, చివరికి చనిపోతాం అన్నమాట. ఈ స్త్రీ ఆ బ్లడ్ బ్లీడింగ్ ప్రాబ్లం, స్త్రీలకు రక్తస్రావం అనేది జనరల్గా ఒక నెలకు మంత్లో ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుంది బ్లడ్ బ్లీడింగ్ అనేది. దాన్ని మనం 2-3 రోజులుగా చూసుకుంటాం. కానీ ఆ 2-3 రోజులకి అంత ఇబ్బంది పడతారు స్త్రీలు. అలాంటిది రోజు ఉంటే ఎంత వేదనగా ఉంటుంది. ఆ బ్లడ్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు ఆమె ఎక్కడికి పోలేదు. ఎందుకంటే స్మెల్ వస్తూ ఉంటుంది, దుర్వాసన వస్తూ ఉంటుంది. ఏ శుభకార్యానికి కానీ దైవ ఎక్కడికి కూడా వెళ్ళడానికి అవకాశము ఉండదు. ఇంట్లోనే ఉండాలి. వేసుకున్న బట్టలు పాడైపోతూ ఉంటాయి. ఈరోజు డైపర్లు వచ్చినాయి, కానీ ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ ఏమి లేదు కదా, ఆ రోజుల్లో ఈ పరిస్థితులు లేవు కదా, ఇంత వైద్య సౌకర్యాలు కూడా లేవు కదా. కాబట్టి తనకు బ్లడ్ బ్లీడింగ్ అవుతున్న ఆ రోగాన్ని బట్టి ఆమెకి సమాజంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఎవరు ఆమెను దగ్గరికి తీసేవాళ్ళు కాదు, ఎవరు ఆమెను దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఆమె కూడా ఎక్కడికి వెళ్ళేది కాదు. ఎలా వెళ్ళగలదు? ఒక వ్యక్తి దుర్వాసన కొడుతున్నాడు అనుకోండి, మనం రాణితో తన దగ్గరికి రానియము. ఇంట్లో వ్యక్తి అయినా సరే మొదట శుభ్రంగా స్నానం చేసి ఆ వాసన పోయేలాగా చూసుకొని రమ్మని చెప్తాం కదా. మనం రానియము, వాళ్ళు రావడానికి ఇష్టపడలేరు, భయపడతారు. మరి ఈ స్త్రీ 12 సంవత్సరాల నుంచి అటువంటి అనుభవాన్ని జీవితంలో అనుభవిస్తూ ఉంది. మరి అలా అందరూ ఉన్నా కానీ ఎవరు లేనట్టుగా జీవించాల్సి వస్తుంది. మనందరికీ కరోనాలో అనుభవం ఉన్నది. కోవిడ్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? 15 రోజుల వరకు 2 వీక్స్ వరకు ఏం చేయాలా? ఎవరితో కలవకూడదు అన్నమాట. దూరంగా ఉండాలి, మాస్క్ పెట్టుకోవాలా. చూడండి, ఇంట్లో ఉంటారు, భార్య పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు అందరూ ఉంటారు, కానీ ఎవరితో కలవకుండా ఒంటరిగా సపరేట్గా ఉంటారంటే మనకి 15 రోజులకే కష్టం అనిపించేది. దానికే మనం అనంతపురం పడేవాళ్ళం. మనకన్నా మాస్క్ పెట్టుకుంటే కొంచెం ఆప్షన్ కూడా ఉండేది. కానీ ఇక్కడ అలా కాదన్నమాట. 12 సంవత్సరాలు ఒక స్త్రీ తన భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, బంధువులతో కావచ్చు, స్నేహితులతో కావచ్చు, ఎవరితో కూడా సహవాసం చేయకుండా ఆమె ఒంటరిగా ఉండాలంటే, దూరంగా ఉండాలంటే ఆమె జీవితము ఎంత దౌర్భాగ్యంగా ఉండదో, ఎంత నరక యాతన ఆమె అనుభవించిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. జైల్లో శిక్షిస్తారు. ఎవరైనా తప్పు చేస్తే ఏం చేస్తారు? వాళ్ళని జైలు వేస్తారు. ఎందుకని? జైలులో ఉండడం అనే శిక్షగా ఎందుకు పరిగణిస్తున్నారు అంటే, ఆ వ్యక్తి బ్రతికి ఉన్నా కానీ ఎవరితో అటాచ్మెంట్ ఉండదు. ఆ వ్యక్తికి కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, సమాజంతో ఎటువంటి అటాచ్మెంట్ ఉండదేక. బంధించబడిన ఒక వ్యక్తిలాగా ఆ జైలు 4 గోడల మధ్య అతను ఉండాలి. అదే అతనికి శిక్ష. మరి ఈ వ్యక్తి అలాంటి తప్పులేం చేయకపోయినా తనకున్న రోగాన్ని బట్టి ఇంచుమించుగా అదే శిక్ష అనుభవిస్తూ ఉన్నది. చీటికి మాట రోజు బ్లడ్ బ్లీడింగ్ అవుతూ ఉంటే బాడీ ఏమవుతుంది? నీరసం అయిపోతుంది అన్నమాట, వీక్ అయిపోతుంది. ఏ పని చేసుకోలేని పరిస్థితి వస్తుంది. అర్థమవుతుంది. 1 రోజు 2 రోజులు అంటే ఎవరైనా సహాయం చేస్తారు, కానీ ప్రతిరోజు ఎవరు సహాయం చేస్తారు? తన పని తాను చేసుకోలేదు, తాను క్షేమంగా ఉండలేదు, తన కుటుంబంతో క్షేమంగా గడపలేదు. ఇటు ఆరోగ్యం బాగోక, కుటుంబం బాగోక, సమాజంలో ఉండలేక, అటు మెంటల్ టార్చర్ అనుభవిస్తూ ఉందన్నమాట.
ఇంకా వాక్యం రాయబడింది, ఆమె మరి ఖాళీగా ఏమి లేదు. ఆ రోగం వస్తే ఇంట్లోనే కూర్చోలేదు, కానీ హాస్పిటల్కి వెళ్ళింది, డాక్టర్స్ కలిసింది, మంచి మంచి డాక్టర్స్కి వెళ్ళి చూపించుకుంది. ఎన్ని తిప్పలు పడినా కానీ ఆమెకి ఏమీ సహాయం కలగలేదు. ఈ ప్రాసెస్లో అంటే ఆమెకి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకొని వైద్యం చేయించుకొని క్రమంలో ఆమెకున్న ఆస్తి మొత్తం ఖర్చు అయిపోయింది. చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఆస్తి మొత్తం ఖర్చు అయిపోయింది, ఇంకా ఆమెకి ఏం మిగలలేదు. కానీ పోయి ఇంత ఆస్తి మొత్తం ఖర్చు పెట్టినా ఆమెకు రోగం తగ్గిందా అంటే ఆ రోగం ఏమీ తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది. మరింత వాక్యం చెప్తా ఉంది 26వ వచనంలో, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. అంటే ప్రయోజనం అంటే మేలు పొంద రోగం తగ్గాల్సింది పోయి ఆ రోగం ఇంకా ఎక్కువైంది. అలాంటి ఒక పరిస్థితిలో ఉన్న ఒక స్త్రీ ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఈ ఒంట్లో ఆరోగ్యం లేదు, ఇంట్లో సమాధానము లేదు, చేతిలో డబ్బులు లేవు, సమాజంలో గౌరవం లేదు, మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఆమె చితికిపోయింది, ఆల్మోస్ట్ చచ్చిపోయిందిలో ఉందన్నమాట, నిర్జీవమైనది అన్నమాట. ఛీ, ఎందుకు నా బ్రతికింకా అనుకునే పరిస్థితికి ఆ స్త్రీ వచ్చి ఉన్నది. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. మీకు ఒక తలనొప్పి వస్తే ఒక రోజు ఉంటే ట్యాబ్లెట్ వేసుకుంటారు, 2 రోజులు ఉంటే ఇంక ట్యాబ్లెట్ వేసుకుంటారు, రోజు తలనొప్పి ఉంటే ట్యాబ్లెట్ వేసుకుంటారు. ఎన్ని గోళ్ళని మింగుతారు, ఎన్ని బిళ్ళని మింగుతారు, అది ఏ పని కాదు. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాడేమో ఆ టెస్ట్ రాస్తాడు, ఖర్చు పెట్టిస్తాం, 10-20 వదులుతాయి. తెరా వస్తే మళ్ళీ బిళ్ళ ఎత్తాడు, ఆ బిళ్ళ వేసుకుంటాం. ఆ ట్యాబ్లెట్ వేసినప్పుడేమో మంచిగానే ఉంటుంది, మళ్ళా ట్యాబ్లెట్ పవర్ అయిపోగానే మళ్ళీ నొప్పి స్టార్ట్ అవుతుంది. సో ఆలోచన చేయండి ఎలా ఎంత బాధగా ఉంటుంది. ఏంటి బాధ అనిపించింది. డబ్బులు ఖర్చు అవుతాయి, సుఖము, నీకు ఆరోగ్యం ఉండదు, సుఖము ఉండదు, మెంటల్ టార్చర్ ఉంటుంది, నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులకు కూడా బాధే ఉంటుంది. అవునా కాదా? అంటే ఆ రోగంతో బాధపడుతున్న వ్యక్తి కేవలం తాను మాత్రమే బాధపడ్డు, తనతో పాటు తన కుటుంబం కూడా బాధ పెడతాడు అనమాట. ఇండైరెక్ట్గా కేవలము తనొక్కడే బాధపడ్డు, కుటుంబంకు ఉన్న ఆర్థిక వనరులు కూడా ఖర్చు పెట్టేస్తాడు. అంతే కదండి. మరి ఈ స్త్రీ ఏం చేసింది? తనకున్న ఆస్తి మొత్తాన్ని ఖర్చు పెట్టేసింది మరి రోగం తగ్గడం కోసం. మరి ఆ స్త్రీకి పిల్లలు ఉంటారు, ఆ స్త్రీ కుటుంబం ఉంటుంది, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి. ఎంత పరిస్థితి దిగజారిపోయేది చూడండి. ఇలాగున తన జీవితం అంతా నరకయాతనే, తన జీవితం అంతా వేదన. 12 సంవత్సరాలు ఈ రోగంతో అనుభవించి బాధపడి డబ్బులు ఖర్చు పెట్టి ఆస్తి మొత్తం అమ్మేసేసుకొని దిక్కు మానస్థితిలో ఉన్న ఈ స్త్రీ ఒక గొప్ప పని చేసింది. అదే ఈరోజు పాఠం. ఏం చేసిందంటే ఆమె దేవుణ్ణి ఆశ్రయించింది. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాము ఈ వాక్యంలో 20వ వచనంలో. ఎప్పుడైతే ఆమె పరిస్థితి అన్నమాట, ఆమె దేవుణ్ణి ఆశ్రయించకముందు ఆమె పరిస్థితి ఎంత మీకు వివరంగా చెప్పాను. ఇలాగున ఆమె డబ్బులు కోల్పోయింది, ఆరోగ్యాన్ని కోల్పోయింది, బలాన్ని కోల్పోయింది, సంతోషాన్ని కోల్పోయింది, సమాధానాన్ని కోల్పోయింది, క్షేమాన్ని కోల్పోయింది, సమాజంలో గౌరవాన్ని కోల్పోయింది, ఇంట్లో గౌరవాన్ని కోల్పోయింది, తన కుటుంబానికి ఉన్న ఆస్తి మొత్తాన్ని అమ్మేసేసుకుంది. ఏమీ లేవు, జీవితంలో అన్నీ కోల్పోయింది. ఆమె బ్రతికున్న సత్యనారాయణ సమానం. ఇంకా చెప్పాలంటే ఆమె చనిపోతేనే మేలనే పరిస్థితి ఉందన్నమాట. అది ఆమె యొక్క స్థితి. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు అందరినీ పట్టించుకుంటాడు, దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమిస్తాడు, నీ కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తాడు, నీ బంధువులని ప్రేమిస్తాడు, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తాడు, సర్వ మానవాళ్ళని ప్రేమిస్తాడు దేవుడు. ఏమని కూడా దేవుడు ప్రేమించి ఆమెకి యేసు క్రీస్తు గురించిన సమాచారాన్ని ఎవరో ద్వారా ఆమెకి అందించాడు. ఆమె యేసు ప్రభు గురించి తెలుసుకునేలాగన ఆయన దారి చూపించాడు. చూడండి, ఎప్పుడైతే ఆమె యేసుని గురించి విన్నదో, ఇక్కడ చిన్న క్వశ్చన్, ఆమె యేసు ప్రభు గురించి విన్నది అంటే ఎవరో చెప్పే ఉంటారుగా, అర్థమవుతుందా? ఆ చెప్పేవాళ్ళని దేవుడే పంపించాడు. అట్లాగున ఎప్పుడైతే యేసు ప్రభు వినదో, ఏమి వినదామా? యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు వెళ్ళిన వాళ్ళని ఆయన బాగు చేస్తున్నాడు,
ఆయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, ఆయన రోగులను స్వస్థపరుస్తున్నాడు, వ్యాధులను స్వస్థపరుస్తున్నాడు, ఆయన కుంటివారికి కాళ్ళు ఇచ్చి నడిపిస్తున్నాడు, గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు. ఇలా ఆయన గురించిన సమాచారం ఆమె విన్నది. ఎస్, నేను చేరుకోవాల్సిన అసలైనది ఏంటంటే యేసు ప్రభువే. ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ కాదు, ఆ డాక్టర్ ఈ డాక్టర్ కాదు, ఆ టెస్టులు ఈ టెస్టులు కాదు, ఆ వైద్యము ఈ వైద్యము కాదు, కానీ నేను ఆశ్రయించాల్సింది, నేను చేయవలసింది ఏంటి అంటే సరైనది, నేను యేసు ప్రభు యొద్దకు వెళ్ళాలి. నా జీవానికి ఆధారము, నా జీవితానికి ఆధారము, నా ఆరోగ్యానికి ఆధారము, నా క్షేమానికి ఆధారము జీవ ప్రదాత అయిన, జీవజలపు ఊట అయిన, పరిశుద్ధుడైన, జీవాధిపతి అయిన, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు చెంతకు నేను వెళ్ళాలి. వెళితే నాకు ఖచ్చితంగా బాగవుతాను, నాకు రోగం తగ్గుతుంది, నాకు ఆరోగ్యం కలుగుతుంది, నా జీవితం మళ్ళా చిగురిస్తుంది, పుష్పిస్తుంది, క్షేమంగా ఉంటుంది అని ఆ స్త్రీ విశ్వసించింది, దేవుణ్ణి ఆశ్రయించింది. చూడండి 20వ వచనం. ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుతుంది అనుకుంది. ఇప్పుడైతే యేసు గురించి విన్నది, ఆయన దగ్గరికి వెళ్దామని వెళ్ళింది. ఆ సమయానికి ఆయన చుట్టూతా ఎంతోమంది జనాలు గుమ్ముకూడి ఉన్నారు. ఏమేమనుకుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు ఆయన దగ్గర వెళ్దాము, వెళ్ళి నా సమస్య చెప్పుకుందాము, వివరంగా చెప్పినప్పుడు ఆయన నన్ను బాగు చేస్తాడు, నన్ను ముట్టుకుంటాడు, చేయబెడతాడు, లేదా ప్రార్థన చేస్తాడు, ఏదో ఒకటి ఆయన చేస్తాడు, నాకు ఆరోగ్యం ఇస్తాడు, నాకు క్షేమాన్ని ఇస్తాడు ఆశతో వెళ్ళింది అక్కడికి. కానీ అక్కడ తిని వేరుగా ఉంది. ఎలా ఉంది అక్కడ? ఆయన చుట్టూ జనాలు సమూహం ఎక్కువగా ఉన్నది, చుట్టూ అనేక మంది ప్రజలు పోగై ఉన్నారు. మరి వాళ్ళందరినీ తోసుకొని ఏం పోలేదు, పైగా ఏమో స్త్రీ కాబట్టి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగో మరి ఈ జనసమూహంలో ఆయన ఎలా కలుసుకోవాలి, ఆయనతో ఎలా మాట్లాడాలి, ఎలాగో నా సమస్య చెప్పుకోవాలి, నా సమస్య చెప్పుకోకపోతే ఎలా పరిష్కారం అవుద్దని మదనపడి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. కానీ దేవునికి స్తోత్రం, మంచి పని చేసింది. విశ్వాసం మాత్రం విడిచిపెట్టలేదన్నమాట. ఆయన ఎలాగైనా నాకు సహాయం చేయగలడు, ఎలాగైనా స్వస్థపరచగలడు, యేసు క్రీస్తుకి సమస్తము సాధ్యము అని నమ్మి ఆమె ఇలా అనుకుందంట మనసులో. నేను ఎలాగో ఆయన ఎద్దకు వెళ్ళి ఓపికగా ఆయన కలుసుకొని అన్నీ వివరంగా చెప్పి బాగుపడే పరిస్థితి కనపట్టలేదు కాబట్టి వెనక నుంచో ముందు నుంచో అందిన ఏ మూలంతో ఆ మూలన ఆయన వస్త్రాలు ముట్టుకున్న చాలు, జస్ట్ అలా వస్త్రాలు టచ్ చేసిన చాలు, నేను బాగుపడతాను అని మనసులో అనుకుందామా, బయటికి చెప్పలేదు అందరికీ. మనసులో అనుకొని విశ్వాసముతో ఆయన ఏదో విధంగా టచ్ చేసిందనమాట. అంతే, ఆయన చేరుకుని ఆయనతో మాట్లాడలేదు, సమస్య చెప్పుకోలేదు. విశ్వాసముతో చూడండి అంటున్నాము, నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడతాను అనుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి, అంటే ఫ్రంట్ కూడా రాదనమాట, బ్యాక్ సైడ్ నుంచి భయపడుతూ వచ్చి వెనక మాలుగా వచ్చి ఆయన వస్త్రాలు ముట్టుకొని ఉంటే వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలో ఆ బాధ నివారణ అయిందని గ్రహించెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏ వ్యక్తి నిజముగా విశ్వాసముతో, నిండు హృదయముతో, మంచి మనస్సుతో, మనస్సాక్షితో, సంపూర్ణమైన విశ్వాసం విధేయతతో యేసు క్రీస్తుని ఆశ్రయిస్తాడో, యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచుతాడో, యేసు క్రీస్తు చెంతకు వస్తాడో ఆ వ్యక్తి నిశ్చయంగా బాగుపడతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆమె విశ్వాసంతో నమ్మి వెనకాల నుంచి వెళ్ళి ఆయన వస్త్రాలు ముట్టుకుందో తత్క్షణమే ఆమె రక్తము కారే ఆమె యొక్క రోగము తగ్గిపోయింది, ఆమె బాధ తగ్గిపోయింది, నివారణ అయిపోయింది, రోగం పోయింది, ఆమెకి ఆరోగ్యము కలిగినట్టుగా ఆమెకు అర్థమైంది. ఇమ్మీడియట్గా యేసు ప్రభు రియాక్ట్ అయ్యాడు. నన్ను ముట్టింది ఎవరు అన్నాడు. మీలో ఎవరు నన్ను ముట్టారు? నాలో నుంచి శక్తి
వారిలోనికి వెళ్ళింది. ఎవరు నిజానికి ఆయన తెలియదు అంటారా? తెలుసు. కానీ ముట్టుకున్న వారి సాక్ష్యాన్ని వారంతకు వారు చెబితే అది దేవునికి మహిమ. కాబట్టి యేసు ప్రభు, మీలో నన్ను ఎవరు ముట్టారు, నాలో నుంచి శక్తి వారిలోకి వెళ్ళింది అని యేసు ప్రభు చెప్పాడు. అడిగాడు వాళ్ళు. అడిగినప్పుడు శిష్యులు అంటారు, అయ్యా ఇంతమంది ప్రజల మీద పడుతూ ఉన్నారు, ఎగబడతా ఉన్నారు, ఇందులో నిన్నెవరు ముట్టారో, ఎవరిలో ఇది ప్రభావం పోయిందో, నీ శక్తి వెళ్ళి వాళ్ళని బాగు చేసిందో మాకెలా అర్థమైద్ది, ఎలా తెలుసుద్ది అని శిష్యులు అమాయకంగా యేసు ప్రభు మనకు తిరిగి ప్రశ్నించాడు. ఇలా జరుగుతున్నప్పుడు ఆమెకు అర్థమైంది. ఎవరికి? ఏ స్త్రీ అయితే రోగంతో వచ్చి యేసు ప్రభువుని ఆశ్రయించిందో ఆమెకు అర్థమైంది, బాగుపడ్డానని. ఆయన నా గురించి అడుగుతున్నాడు కాబట్టి నేను ఇప్పుడు చెప్పాలనుకొని అవకాశాన్ని ఉపయోగించుకొని చెప్పింది అన్నమాట. చూడండి, ఆ ముట్టిని అడగగా చూడండి 32వ వచనం. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూశాడు. యేసు ప్రభు ఏమో ఎవరు మేలు పొందారని చెప్పేసి ఆమె ఎక్కడుందని చెప్పి చూస్తున్నాడు అనమాట యేసు ప్రభు. ఆమె వెనకమాలే ఉంది, భయపడుతుంది. మళ్ళీ అందరం ముందు చెప్తే మళ్ళీ ఏమనుకుంటున్నాడు ఇవన్నీ. కానీ చూసినప్పుడు ఆ స్త్రీ ధైర్యం చేసి ముందుకు వచ్చింది అనమాట. ముందుకు వచ్చి అంటది, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగిన ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పుకుంది. యాక్చువల్గా ముందే వచ్చి ఆయనకు సాగిలపడి నమస్కారం చేసి, అయ్యా నా బాధ ఇది, నన్ను బాగు చేయ్యా అని చెప్పుకుందాం వచ్చింది ఆమె. కానీ దేవుడు ఆ పని బాగుపడ్డది అవకాశం ఇచ్చాడనమాట. దేవునికి స్తోత్రం. చూడండి, ఆమె అంటుంది భయపడుతూ వణుకుతూ వచ్చి, అయ్యా సాగిలపడి నిన్ను ముట్టిన స్త్రీని నేనే, బాగుపడిన స్త్రీని నేనే అని ఆమె చెప్తుంది. ఏం చెప్తుంది? ఆ సాక్ష్యం అని చెప్తుంది అనమాట. ఆమె పడ్డ బాధ ఏంటి, ఆ అనుభవం ఏంటి చెప్తుంది. 12 ఏళ్ళు నేను ఇలా బాధపడ్డాను, అనేకమైన వైద్యులు నేను సంప్రదించాను, వారు ఎంతో ట్రీట్మెంట్ నాకు చేశారు, ఎన్నెన్నెన్నో చేశారు, కానీ నా ఆస్తి మొత్తం అరిగిపోయింది, కానీ నా రోగం మాత్రం పోలేదు నాయన అని చెప్పేసి సాక్ష్యం చెప్పింది. అలాగే నా బాధ అనేది తరిగిపోలేదు, నాకు ఇంకా అది ఎక్కువైపోయింది. ఇలా నేను ఇంకా ఉంటుండగా నాకు మా తెలిసిన వాళ్ళు యేసు క్రీస్తు గురించి చెప్పారు, నేను విన్నాను. విని మీ వద్దకు వచ్చి నా బాధ చెప్పుకొని బాగుపడదని వచ్చాను. కానీ జనాలు చుట్టుపక్కల ఉండడాన్ని బట్టి మరి నేను కలుసుకొని వివరంగా మాట్లాడే అవకాశం లేదు, కాబట్టి నేను వెనక నుంచి మీ వస్త్రాన్ని చెంగును ముట్టి విశ్వాసంతో బాగుపడ్డానయ్యా అని చెప్పేసి తన అనుభవాన్ని అంతా వివరంగా చెప్పేసింది అనమాట. చూడండి, ఎప్పుడైతే ఆ మాట ఆమె అందరి ముందు సాక్ష్యం ఇచ్చి ఒప్పుకుందో, దేవుణ్ణి గణపరిచిందో, మేలు పొందుకొని కృతజ్ఞత చూపించిందో, యేసుప్రభు అంటాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలవానివై పో, సంతోషంగా ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఏమంటున్నాడు? కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, సమాధానం గలదానివై ఇంటికి వెళ్ళుము, నీ బాధన నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాడు. వాట్ ఏ జాయ్! దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎంత బాగుంటుంది మనిషి. సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా, క్షేమంగా ఈ లోకంలో జీవించాలంటే మన జీవానికి ఆధారమైన యేసు ప్రభుని మనము ఆశ్రయించాలి. ఈ స్త్రీ, బలహీనమైన స్త్రీ, రోగంతో బాధపడుతున్న స్త్రీ, ఆస్తి అంతా కోల్పోయి బహు పేదరిక అనుభవిస్తున్న స్త్రీ, దిక్కులేని స్థితిలో ఉన్న స్త్రీ, ఎవరు పట్టించుకోని స్త్రీ, ఏ భాగ్యానికి నోచుకొని స్త్రీ, బతికున్న జీవోత్సవంలాగా జీవిస్తున్న ఈ స్త్రీ ఎప్పుడైతే జీవాధిపతి అయిన యేసు ప్రభువును ఆశ్రయించి ఆయనను చేరుకుందో, ఆయన విశ్వసించిందో, విధేయత చూపించి ఆయన సాగిలపడి ఆయన మీద ఆధారపడిందో, తన జీవితం మారిపోయింది. అంధకారమైపోయిన తన జీవితము వెలిగించబడింది. రోగములతో, వ్యసనములతో, వ్యాధులతో, నరక యాతన అనుభవిస్తున్న తన జీవితము సంతోషముతో, సమాధానముతో, ఆరోగ్యముతో వర్ధిల్లింది. ఉల్లాసంతో ఆమె సంతోషంగా ఇంటికి వెళ్ళింది. సహోదరులారా, మరి నీ సంగతి ఏంటి? నీ జీవితంలో నీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి.
అది నీకు రోగమే అయి ఉండొచ్చు, ఆర్థిక సమస్యలే అయి ఉండొచ్చు, కుటుంబ సమస్యలే అయి ఉండొచ్చు, మరి ఇంకో సమస్య ఏదైనా కావచ్చు. అది నీ వ్యక్తిగతమైనది అయి ఉండొచ్చు, కుటుంబ సంబంధించింది అయి ఉండొచ్చు, వ్యాపారంలో అయి ఉండొచ్చు, సమాజంలో ఏదైనా కావచ్చు. నీ సమస్య ఏదైనా కానీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ తత్క్షణమే ఈ క్షణమైన ఆ యేసు క్రీస్తు వైపు నువ్వు చూస్తే ఎంత బాగుంటుంది. యేసు ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నేను మరలా మీ మీద భారాలు పెట్టి మిమ్మల్ని బాధ పెట్టేవాడిని కాదు. మీ భారాలన్నీ తీసివేసి నేను విశ్రాంతినిస్తాను. ఇప్పుడు నేను మీకు నూతన మార్గాన్ని చూపిస్తాను, బోధిస్తాను, నడిపిస్తానని చెప్తా ఉన్నాడు. అర్థమవుతుందండి. కాబట్టి ఈ వాక్యం ఏంటి నాకు ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ భూమి మీద నువ్వు ఎక్కడున్నా సరే ఈ క్షణమందే యేసు క్రీస్తుని స్మరించు, యేసు క్రీస్తు వైపు నీవు చూడు, ఆయన విశ్వసించు, ప్రార్థించు. నీ సమస్య ఏమై ఉన్నదో నువ్వు ఉన్న చోట ఉన్న పళంగా, దేవా యేసు ప్రభువా నాదా నన్ను జ్ఞాపకం చేసుకో, నా సమస్య ఇదని దేవునికి ప్రార్థించు. దేవుడు తప్పక నీకు సహాయము చేస్తాడు. యేసు క్రీస్తు ప్రభు నిజంగా వెతికేవారు ఆయనను కనుగొంటాడు. ఆయన అన్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినని చెప్పాడు. నువ్వు అడిగితే దేవుడిని తప్పకుండా ఇస్తాడు. నువ్వు ఆయన వెతికితే నీకు ఆయన దొరుకుతాడు. నువ్వు తలుపు తడితే ఆయనకి తలుపు తీస్తాడు, నీకు కనపడతాడు, నీతో మాట్లాడతాడు. అర్థమవుతుందండి. కాబట్టి ఈ వాక్యం మనం ఏం నేర్చుకోవాలి అంటే, మనము కూడా మన జీవితంలో మన దేవుని మనము ఆశ్రయించడం నేర్చుకోవాలి. మనమేమో ప్రతిదానికి కంగారు పడిపోయి మనుషుల వైపు, పరిస్థితుల వైపు, లేకపోతే మనల్ని మనం చూసుకొని మనము నాకు తెలుసులే, అంతా నాకు వచ్చులే, నేను చేయగలను అనుకొని మనల్ని మనం హెచ్చించుకొని మనం బోల్తా పడిపోతున్నాము, నష్టపోతున్నాము, కష్టాల పాలవుతున్నాము, ఇబ్బందులు పాలవుతున్నాము, చివరికి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడైనా కళ్ళు తెరవండి. దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని వృధా చేసుకోవద్దు. నిన్న తిరిగి రాదు, రేపు మనకు ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఈరోజే మిక్కిలి అనుకూల సమయము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఈ వాక్యము నీ చెవిన పడిన తోడనే అదే మిక్కిలి అనుకూలమైన సమయము, సరైన సమయము. ఇప్పుడే నువ్వెక్కడున్నా సరే నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు పొందు. యేసు క్రీస్తు ప్రభువా నా కొరకు, నా పాపముల కొరకు కల్వరి శిలువలో బలి అయి రక్తము చిందించి ప్రాణము అర్పించి మరణాన్ని జయించి తిరిగి లేచే సజీవుని పునరుద్ధరణ యేసు క్రీస్తు ప్రభువా నా పాపములు క్షమించు. నా కొరకు నువ్వు చనిపోయి తిరిగి లేచావని నేను నా హృదయంలో నమ్ముతున్నాను, నోటితో ఒప్పుకుంటున్నానని ఆయనకి చెప్పి ప్రార్థించు. ఆయన నీ పాపములన్నీ క్షమిస్తాడు, నీ శాపములన్నీ తీసివేస్తాడు, నీ దోషములన్నీ తీసివేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ పాపము ద్వారా, నీ శాపము ద్వారా నీ జీవితంలో ఉన్న రోగము, నీకున్న రోగము, సమస్యలన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, శాంతి సమాధానాన్ని నీకు ఇస్తాడు. ఈ లోకంలో ఆయన నిన్ను తండ్రిగా కాపరిగా ఉండి కాపాడుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. ఎందుకని ఆ జీవం గల దేవుని వైపు నువ్వు చూడకూడదు? ఈ క్షణమే ఎందుకని ఆయన వైపు నువ్వు చూడకూడదు? సహోదరి సహోదరుడా, ఇప్పుడే ఈ క్షణమందే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఒప్పుకున్నట్లయితే, ప్రార్థించినట్లయితే ఆయన తప్పక నిన్ను కనికరిస్తాడు, తన సమాధానం నీకు అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం వెంటనే నీవు నిజంగా యేసు ప్రభువును అంగీకరిస్తున్నట్లయితే, నేను యేసు ప్రభువును ఆశ్రయిస్తాను అని నువ్వు అన్నట్లయితే నీ యొక్క హస్తాన్ని చూపించి అక్కడే ఉండి ప్రార్థించు. నీకు నేను ముందుగానే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ వాక్యము జీవము గలది అయ్యా. నీ వాక్యము కృంగిపోయిన వారిని లేవనెత్తుతుంది. నీ వాక్యము బలహీనలను బలపరుస్తుంది అయ్యా. ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో, ఎవరైతే తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తపడి మారు మనసు పొందుతా ఉన్నారో, వారిని రక్షించే దేవుడవు, వారిని కాపాడే దేవుడవు, వారిని బలపరిచే దేవుడవు నాయనా.
ప్రభువా. 12 సంవత్సరాల నుంచి ఎవరికి చెప్పుకోలేని మహావేదన, మహారోదన, అయ్యో నరక యాతన అనుభవించిన స్త్రీ నీ గురించి విని నీ చెంతకు వచ్చినప్పుడు, ఎందు విశ్వాసం ఉంచినప్పుడు దేవా ఒక్క క్షణంలోనే అయ్యా డాక్టర్ దగ్గర పోతే డాక్టర్ పరీక్షించాలి అంటాడు, టెస్టులు చేయాలంటాడు, మందులు వాడాలంటాడు, రకరకాలైన ప్రయత్నాలు చేయాలంటాడు. ఇలా అనేకమైనవి చేసినప్పటికీ రోగం తగ్గుతున్న గ్యారెంటీ ఏమీ లేదు. ఆమె 12 సంవత్సరాల నుంచి అలా ఎన్ని చేస్తుంటుందో, ఎంతమంది దగ్గరికి వెళ్ళి నాయన ఎన్ని మందులు వాడి ఉంటుందో, కానీ ఎవ్వరూ ఆమె రోగం తగ్గించలేకపోయారు, ఎవరు ఆమెకు ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోయారు. ఏ మందులు, ఏ హాస్పిటల్, ఏ డాక్టరు, ఏ ధనము కూడా, ఏ ప్రయత్నము కూడా ఆమెకి మేలు కలగలేదు, ఆరోగ్యము కలగలేదు. కానీ కేవలం నిన్ను ఆశ్రయించినందుకు, నీ మీద విశ్వాసం ఉంచినందుకు, నా దేవా నాయన ఎద్దకు వచ్చినప్పుడు అవకాశం లేకపోయినా విశ్వాసంతో ప్రభువా నిన్ను ముట్టుకుంది నాయన, బాగుపడింది. ప్రభువా దేవా దేవా కనికరించు. నిన్ను ఆశ్రయించిన వారిని ఖచ్చితంగా నువ్వు బాగు చేస్తావు, నువ్వు స్వస్థపరుస్తావు, నువ్వు విడిపిస్తావు, నువ్వు నడిపిస్తావు. దేవా నీకు వందనాలు. ఆ బాధ నివారణ అయిపోయింది, సంతోషంగా సమాధానంతో ఇంటికి వెళ్ళింది. ప్రభువా నీకు వందనాలు. అలాగునే ఎవరైతే ఈ వాక్యం విన్నారో, ఎవరైతే నాయన తమ పాపాలు ఒప్పుకుంటున్నారో, నువ్వు కావాలని కోరుకుంటున్నారో, నిన్ను ఆశ్రయిస్తున్నారో దేవా వారందరిని దర్శించు నాయన, వారందరినీ బాగు చేయి ప్రభువా, వారందరినీ స్వస్థపరచు ప్రభువా. వారికి ఏది కావాలో, ఏ ఆశీర్వాదం కావాలో, ఏ మేలు కావాలో, ఏ దీవెన కావాలో యేసు క్రీస్తు శక్తిగల నామములో సమృద్ధిగా అది వారికి కలుగునుగాక, కలుగునుగాక. విశ్వాసంతో వారిని వేడుకునే విధంగా, ప్రార్థించే విధంగా నీ కార్యములు జరుగునుగాక. దేవా సహాయం చేయి. స్వస్థత శీఘ్రంగా కలుగునుగాక. దయ్యపు దురాత్మ శక్తులను విడుదల యేసు నామములో కలుగునుగాక. వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నములలో, వ్యాపార ప్రయత్నములలో వారికి మేలు కలుగునుగాక. వారు ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, కుటుంబంలో, వ్యక్తిగత అన్ని విషయాలు వర్ధిల్లుదురుగాక. నిన్ను ఆశ్రయించినంత కాలము ఏ మనిషి అయినా వర్ధిల్లుతూనే ఉంటాడు ప్రభువా. కాబట్టి బిడ్డలను దీవించి ఆశ్రయించమని ఈ వాక్యమును అయ్యా బూదిగంతల వరకు నాయన సర్వమానవాళి వినే విధంగా కృప చూపించుమని, విన్నవారందరిలో నాయన ఫలించే విధంగా పరిశుద్ధాత్మ దేవా కార్యం జరిగించుమని, వారందరిని నిన్ను ఆశ్రయించి, నిన్ను నమ్ముకొని, నిన్ను వెంబడించి నాయన నీ జీవాన్ని పొందుకొని నీతో నిత్యము జీవించే విధంగా కృప చూపించుమని, నీ జీవముల సంఘంలో నాటపడిన వారై సత్యవాక్యం ప్రకారం నాయన వేరుపారి వర్ధిల్లే విధముగా, అభివృద్ధి పొందేది బహుగా ఫలించే విధంగా కృప చూపించుమని, నీ కోసం నీ మహిమార్థమై ఈ పరిచయను ఘనముగా జరిగించి మహిమ పొందుమని వేడుకుంటున్నాను. నీ సేవకుడైన నాకు ఇచ్చిన ఈ మహాభాగ్యం బట్టి ఉన్నది చేసుకుంటున్నాను ప్రభువా. అలాగే నీ దాసాలని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మరి ఈ వాక్యం రికార్డ్ చేయడానికి సహకరించిన సహోదరుడిని ఆయన జోసెఫ్ చలం గారిని, వారి కుటుంబాన్ని, వారి టీం అంతటినీ దీవించమని ప్రార్థన చేస్తూ చిత్తానికి అప్పగించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా విన్నారు కదా, ఎవరైతే యేసు ప్రభుని ఆశ్రయిస్తారో వారు సంతోషంగా జీవిస్తారు, వారు ఆరోగ్యకరంగా జీవిస్తారు. ఒక స్త్రీ గురించి దాని మీకు ఉదాహరణ చెప్పాను. తన జీవితం జరిగిన యథార్థ సంఘటన బైబిల్లో దేవుడు రాయించాడు, దాన్ని మీకు వివరంగా చెప్పాను. యేసు ప్రభుని ఆశ్రయించడం ద్వారా ఏం కలిగిందంటే ఆమెకి స్వస్థత కలిగింది, ఆరోగ్యం కలిగింది. తద్వారా ఏం కలిగింది? ఆర్థికంగా సహాయంగా చేసినట్టే కదా. ఏ రోగం లేకపోతే ఏ ఖర్చు ఉండదు, రోగం ఉంటే డబ్బులు ఖర్చు అయిపోతాయి. కాబట్టి ఆర్థికంగా కూడా మేలు కలిగినట్టే ఆమెకి. రోగం ఉంటే బాధ, వేదన, ఎవడు ఇంకేమీ ఆధారపడాలి నువ్వు. ఇప్పుడు రోగం తగ్గిపోతే ఆరోగ్యంగా ఉంటే ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు, సంతోషంగా జీవించవచ్చు. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా బాగుపడిన స్త్రీ గురించి ఈరోజు మనం ధ్యానం చేశాం. ప్రభు చిత్తం అయితే తర్వాత నెక్స్ట్ మెసేజ్లో దేవుణ్ణి ఆశ్రయించడం ద్వారా అపవాది చేతిలో నుంచి,
సాతాను బంధకాల నుంచి, దెయ్యపు శక్తుల నుంచి, దురాత్మల ప్రభావం నుంచి, గాలి నుంచి, అర్థమవుతుందండి, అంటే గాలి పట్టడం అంటే దెయ్యాలు పట్టడం నుంచి, ఇలాగున చెడ్డవారి చెడ్డ చూపుల నుంచి, ఇలాగా దురాత్మ శక్తుల ప్రభావం నుంచి ఎలాగో విడిపించబడొచ్చో, ఎలాగో మేలు పొందొచ్చో నెక్స్ట్ మెసేజ్లో మనము విందాము. మీరందరూ కూడా నా కొరకు, నా కుటుంబం కొరకు, ఈ పరిచయ కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీకేదైనా సందేహాలు ఉంటే, మీకేదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే, మీకు ఏదైనా వివరాలు తెలుసుకోవాలన్నట్లయితే మా ఫోన్ నెంబర్స్ ఉంటాయి ఈ వీడియోలో కింద స్క్రోలింగ్ అవుతూ ఉంటుంది. మీరు మా నెంబర్కి ఫోన్ చేసి మీకున్న సమస్య చెప్పుకొని ప్రార్థన చేయించుకోవచ్చు. మీకు ఏమైనా సందేహం ఉన్నా కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఒక్కటి మాత్రం నిజము, యేసు ప్రభువుని నమ్మండి, ఆయన విశ్వసించండి, ఆయన ఆశ్రయించండి, నిశ్చయంగా మీ జీవితము బాగవుతుంది. దేవుడు మనందరినీ నడిపించునుగాక, సమాధానము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.